ఫ్రెండ్స్, సండే స్పెషల్‌కి అయితే ఈసారి ఈ మటన్ కీమా చీజ్ శాండ్విచ్ అయితే ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుందనమాట. చాలా ఫిల్లింగ్ అండ్ టేస్టీ కూడా. చీజీ శాండ్విచ్‌ని అలా టమాటో సాస్ తింటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. రెసిపీ చాలా ఈజీ కూడా. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ అనమాట. కెచప్ అలాగే బ్రెడ్, మటన్ కీమా ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా చీజ్ కూడా. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన టమాటా కెచప్‌ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన మయోనీస్‌తో అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే మటన్ కీమా దాన్నయితే జస్ట్ అయితే ఉడికిచ్చి ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. దాన్ని మనం బ్రెడ్ స్లైసెస్ మీద అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్‌గా. మటన్ అయితే ఒక సైడ్ బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మయోనీస్ వేసుకున్న బ్రెడ్ స్లైస్ మీద కూడా మటన్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే చీజ్ స్లైసెస్ ఉంటే చీజ్ స్లైసెస్ పెట్టుకోవచ్చు. నా దగ్గర చీజ్ క్యూబ్స్ ఉంది కాబట్టి ఇలా గ్రేట్ చేస్తున్నాను. చేసుకున్న బ్రెడ్స్ అయితే మనం పక్కన పెట్టేసుకొని తర్వాత టోస్టర్ తీసుకొని కొద్దిగా గీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ అయితే ఒక దాని మీద ఒకటి పైన పెట్టి మనం కొద్దిగా పైనుంచి గీ అప్లై చేసుకో టోస్టర్ అయితే క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ మీద లో ఫ్లేమ్ లో అయితేనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మాడిపోతుంది బ్రెడ్. ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం 2 సైడ్స్ అయితే టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ ని ఈవెన్ గా మనం అయితే టోస్ట్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. అలాగే చీజ్ కూడా మెల్ట్ అవుతుంది. మనం టోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు కెచప్ అలాగే మైనస్ సర్వ్ చేసుకుంటే మన టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ గాను, స్నాక్స్ గాను అలాగే లంచ్ బాక్స్ రెసిపీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ అవుతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel. Thanks for watching.